ఏటీవీలో స్వాగతం. నేను మీ అఖ్తర్. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి సీతక్కలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తామని సర్పంచ్ పడాల రవళి తెలిపారు. ప్రజలు తమ గ్రామ సమస్యలను సభాముఖంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దోస వెంకన్న, వార్డు సభ్యులు పూరేళ్ల రమేష్, సిడాం శ్రీనివాస్, అక్కల స్వర్ణలత, శనిగారపు రజిత, పడాల శ్రావణ్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, సిసి సయ్యద్ రుబీనా, ఉపాధ్యాయులు పుష్పలత, మల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్ సవిత, ఏఎన్ఎం మాధవి, ఆశావర్కర్ శారద, సి. ఏ. అశోక్, వి. ఓ. లీడర్స్, మల్టీపర్పస్ వర్కర్స్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. నా తోటి ఉద్యోగులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా ఇదివరకు ఏం జరిగింది, మళ్ళీ ఏం చేయాలి అనే ప్రణాళికపై ఇప్పుడు మనం ఈ గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు వచ్చేసి మేము మహిళా సంఘాలకు 6 డిస్ట్రిబ్యూషన్ చేసినాము. అవి 12 సంఘాలకు గాను 129 మందికి ఇక్కడ చీరల పంపిణీ అనేది చేయడం జరిగింది. ఇంకా 10 మంది వృద్ధులను గుర్తించి వాళ్ళకు కూడా చీరలు ఇచ్చినాం. కానీ ఇంకా వాళ్ళు గ్రూప్ ఫార్మేషన్ చేసుకోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు చేపిస్తాము. ఇంకోటి వచ్చేసి మనకు పావుల వడ్డీ అనేది 7 సంఘాలకు గాను 47,926 రూపాయలు రావడం జరిగింది. మన దగ్గర 10 సంఘాలు ఉన్నాయి, కానీ ఒక 7 సంఘాలకు మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 3 సంఘాలు మన దగ్గర రెగ్యులర్గా నడవడం. అది మీ మహిళలతో మాట్లాడి ఖచ్చితంగా మనం తీసుకున్న లోన్ అనేది రెగ్యులర్గా కట్టాలని చెప్పండి. మీరు అందరు ఉన్నారు కదా. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి లింకేజీకి గాను 2 సంఘాలకు మాత్రమే 10 సంఘాలు 2 సంఘాలకు మాత్రమే లోన్ ఇవ్వడం జరిగింది. అది కూడా 2 సంఘాలకు 16 లక్షలు. ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ మొన్న అమ్మకు అక్షరమాల అనే దాంతో 47 మంది పేర్లు వచ్చినాయి. మేము అందరికీ గ్రూప్లో కూడా వాట్సాప్ పెట్టినాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం ఒక 37 మంది. అది కూడా చెప్తే కానీ వచ్చింది ఇక్కడ. అంటే ఒక 10 మంది లాస్ అయినట్టే. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎగ్జామ్ రాస్తే మాకు ఏమొస్తుంది అని అనుకున్నారు. కానీ అలాంటిది కాదు కదా. వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్ నుండే వాళ్ళు పాస్ అయినట్టు వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి మన పిఓలో కానీ మన అశోక్ ఏపీని కానీ ఖచ్చితంగా మనం చేసుకునేది ఉంటే మనం మహిళా సంఘాలని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చెప్పుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రతి నెల గ్రామసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామసభ అంటే గ్రామ ప్రజలు వచ్చి వారి యొక్క సమస్యలు చెప్తే పరిష్కరిస్తాం. కానీ ఇంట్లోనే కూర్చొని ఏదో ఇది చేస్తలేరు అది చేస్తలేరు అంటే అడగంది అబ్బ కూడా పెట్టదు అంటారు. అదే మీరు మీ యొక్క సమస్యలు చెప్తేనే మేము పరిష్కరిస్తాం. ఎందుకంటే మీరు మమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి మీకు పని చేసి పెట్టడం మా యొక్క బాధ్యత. మీరు చెప్పకపోతే మాకేం తెలియదు. వార్డు సభ్యులకు కానీ ఉప సర్పంచ్ కానీ ఎవరైనా పెద్దలు ఉంటే కానీ ఇట్లా సర్పంచ్ గారు చెప్పండి, ఇక్కడ లైట్ వస్తలేదు, ఇక్కడ నీళ్ళు వస్తలేవు, ఈ పశువులు ఎండాకాలం వాటర్కు ఇట్లా అలమటిస్తున్నాయి, ఏదైనా ట్యాంకులు కట్టుకుందామని అలాంటివి చెప్పి మనం మన గ్రామ సమస్యలను తీర్చుకోవాలి. అలాగే ఇంకా మన సేనలకు పోవడానికి తోవ చాలా కష్టంగా ఉంది. మొన్న ఎమ్మెల్యే గారిని మన ఎంపీ గారిని కూడా అడిగితే చూద్దామని చెప్పడం జరిగింది. మనం కొత్తగా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ లేకుంటే బస్ స్టాండ్ నుంచి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్ పెట్టుకున్నాం. అలాగే గంగ రోడ్ వరకు కూడా అడిగినాం. ఈ 10-15 రోజులలో ఆ రోడ్లు కూడా వస్తాయి. ఈ గొల్లగూడెం కూడా కొన్ని రోడ్లు లేవు. చాలా వరకు మనం రోడ్లు చేసుకున్నాం. వాటర్ సమస్య కూడా లేకుండా చేసి ఎంట్రీ చేసుకుంటాను. పిల్లలు కూడా 6 నెలల
6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి ప్రతి నెల 5 తారీఖు తీసుకొచ్చారు. వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని మాకు చెప్పారు. నా యొక్క ధన్యవాదాలు. నేను చేసే పని ఆశా వర్కర్. నేను ఏఎన్సీలను పిఎన్సీలను ఎంట్రీ చేసుకోవడము, 6 వారాలు 10 వారాలు 12 వారాల వరకు ఎంట్రీ చేసుకోవడము, వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, డెలివరీస్ చేయించడం గవర్నమెంట్లో. పిఎన్సీలను కూడా నెలకు వాళ్ళని చెకప్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఊర్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా తిరిగి మందులు ఇవ్వడం జరుగుతుంది. పెద్దలందరికీ నా నమస్కారము. నేను ఇక్కడ ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను గత 18 సంవత్సరాల నుండి. మేము చేసే విధానం ఏంటంటే గర్భవతులను పిఎన్సీలను ఇమ్యునైజేషన్ అంటే చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ ఊరిలో ఆలుగామ నుండి వెంచపల్లి వరకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం బయట తిరిగేటప్పుడు కూడా కొంచెం వాటర్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ. నాకు కిందగా 7 సంవత్సరాల కిందట పెళ్ళయింది. నాకు 1,116 కళ్యాణ లక్ష్మి ద్వారా వివేక్ సార్ చేతుల మీదట చెక్ తీసుకోవడం జరిగింది. నాకు ఇచ్చేసిన గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆశా వర్కర్ ఏఎన్ గారికి, సిసి గారికి, అందరికీ, గ్రామ ప్రజలందరికీ నా యొక్క అభివాదనలు. మనం ఈరోజు గ్రామంలో జరుపుకుంటున్నాము. మన గ్రామంలో జరిగిన పనులు, వచ్చిన పెన్షన్లు, ఇందిరమ్మలు, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంకేమన్నా కావస్తే ప్రజలందరూ ఈ సభ సందర్భంగా విన్నవించగలరని కోరుతున్నాం. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకుందాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళలో సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ